అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం ఆల్ట్స్లో ప్రాంతంలో 3 ఏళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయింది. అది కూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకీ కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందటంతో రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అది రాత్రి సమయం కావటం, దానికి తోడు దట్టమైన మొక్కజొన్న పొలం కావటం వంటి కారణాల వల్ల చిన్నారి జాడ కనిపించటం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్ని మోహరించారు. ఈ డ్రోన్లోని ఇన్ఫ్రారెడ్ కెమెరా చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పించింది. 6 అడుగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేసి వీడియో తీయటం ప్రారంభించింది. నలుపు తెలుపు ఆకృతి నమూనాల్ని ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలటం ప్రారంభించింది. స్క్రీన్పై ఏకరీతి నమూనాకు అంతరాయం కనిపించడంతో ఇది తప్పిపోయిన చిన్నారి కదలిక అని నిర్ధారించారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకీ కనిపెట్టడం అంత సులభం కాదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటల కొద్దీ సమయం పట్టుండేది, లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యేదని షరీఫ్ కార్యాలయం అధికారులు అన్నారు. మొత్తానికి చిన్నారిని రక్షించగలిగారు.